చిత్తూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి డిగ్రీ కళాశాలను స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్ సందర్శించారు. 5 కోట్ల రూపాయలతో ఆధునీకరించినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో అభివృద్ధికి కళాశాల కీలకంగా దోహదం కానుందని అన్నారు. ఉదయగిరి అభివృద్ధి తన మొదటి లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎవరు ఇబ్బంది పడకుండా అన్ని రకాల సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందించడానికి తగిన వసతులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. విద్యను అందుకుంటేనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనేందుకు అవకాశం ఉంటుందన్న విషయానికి తాను ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. నా ప్లాన్ ఉదయగిరి నుంచి నందవరం నేషనల్ హైవే తీసుకురావాలని, ఉదయగిరి నుంచి నందవరం ఒకటి, అలాగే సంగం నుంచి కలిగిరి రోడ్డు ఒకటి, ఆ 2 నేషనల్ హైవేలు కానీ తీసుకొచ్చి ఈ నేషనల్ హైవేలు కనెక్ట్ చేసే అవకాశం ఉంది. ఆ 2 కలిపి మొత్తం ప్రపోజల్ పెట్టి మన విపిఆర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్స్ ఒక 2-3 పరిచయాలు ఉన్నాయి మనకు. వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి రేపు ఫిబ్రవరిలో ఢిల్లీకి వెళ్ళి కలిసి నేషనల్ హైవే తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. అది ఒకటే కాదు, లోకల్ కనెక్షన్స్ చేసే రోడ్లు చాలా ఉన్నాయి మండలాల్లో. కొన్ని అక్కడక్కడ దాదాపుగా ఒక చిన్న రోడ్డు కానీ బిల్డ్ చేస్తే ఒక 15 కిలోమీటర్లు మనం సేవ్ చేసే పరిస్థితి. అటువంటి రోడ్లు కూడా ప్రపోజల్స్ పెట్టున్నాము. చాలా వరకు ముందుకెళ్తా ఉంది ప్రపోజల్స్. ఒక నరేగాని కాకుండా బాబు గారు ఏంటంటే 1,40,00,000 పెట్టి సంక్రాంతి లోపల గుంతలు పూడ్చే కార్యక్రమం ఒకటి, ఎక్కడెక్కడ పెద్ద గుంతలు ఉన్నాయని కూడా పూడ్చే కొంతవరకు మనం దాన్ని చేసుకోగలిగాం. పర్మనెంట్గా రోడ్లు చాలా వరకు చేయాల్సిన ఉంది. వాటి మీద ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నాం. రోడ్లు అవ్వచ్చు, తాగునీరు అవ్వచ్చు, అలాగే డ్రైన్స్ అవ్వచ్చు, శానిటేషన్